జై గణేశాయ నమః. పెళ్లి ముహూర్తములో 2025 సంవత్సరం శుభముహూర్తాలు అయితే నిశ్చయించడం జరిగింది. సిద్ధాంతి మొలగాషి మల్లేష్ 16, 17, 18 తారీఖు పెళ్లి ముహూర్తాలు బాగున్నాయి. అన్ని నక్షత్రముల వారికి, అలాగే 12 రాసుల వారికి. 19, 20, 21 అన్ని రాసుల వారికి కూడా మంచిగా ఉన్నాయి. 23, 24, 25, 26, 27 మళ్ళీ ఒకసారి చెప్తాను. పెళ్లి ముహూర్తంలో 16, 17, 18, 19, 20, 21, 23, 24, 26, 27 జనవరి 2025కు అయితే ఈ విధంగా ఉన్నాయి. మనము ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్టయితే పెళ్లి ముహూర్తంలో లేదా వెడ్డింగ్ డేస్ 2 తారీఖు పెళ్లి ముహూర్తాలు, 3 తారీఖు మంచిగానే ఉంది. ఫిబ్రవరి 6 తారీఖు, ఫిబ్రవరి 7 తారీఖు, ఫిబ్రవరి 12, 13, 14, 15 తారీఖులలో మంచి పెళ్లి ముహూర్తాలు అయితే ఉన్నాయి. 16, 18, 19, 20, 23, 25 శుభముహూర్తములుగా నిశ్చయించారు. ఫిబ్రవరి 2025 వెడ్డింగ్ డేస్. ఫిబ్రవరి తర్వాత మార్చిలో మనం పెళ్లి ముహూర్తంలో చూసుకున్నట్టయితే మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. మార్చి 2025లో 1 తారీఖు మంచి ముహూర్తాలు ఉన్నాయి. 2 తారీఖు, అలాగే మార్చ్ 3, తర్వాత 6 తారీఖు, 7, 12 తారీఖులలో మంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మార్చ్ 2025 వెడ్డింగ్ డేస్. తర్వాత ఏప్రిల్ నెలలో మనకు మంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, వెడ్డింగ్ డేస్. ఈ యొక్క డేట్స్ చూసుకుంటే 14 తారీఖు మంచి పెళ్లి రోజులు ఉన్నాయి. 16, 18 తారీఖు కూడా మంచి రోజులు ఉన్నాయి. 12 రాసుల వారికి, 12 నక్షత్రాల వారికి 19, 20, 21, 25, 29, 30 చాలా మంచి రోజులు ఉన్నాయి. 14 నుంచి 16, 18, 19, 20, 21, 25, 29, 30 తారీఖు మంచి పెళ్లి రోజులు అయితే ఉన్నాయి ఏప్రిల్లో. అలాగే మనకు మే నెలలో చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ పెళ్లి రోజులు ఉన్నాయి. 1 తారీఖు ఉంది, 5 తారీఖు పెళ్లి రోజు, 6, 8, 10, 18, 22, 23, 24, 25, 26, 15, 16, 17 మే 2025 వెడ్డింగ్ డేస్. ఇవి పెళ్లి శుభముహూర్తములు. 12 రాష్ట్రాల వారికి అనుకూలమైనటువంటి పెళ్లి రోజులు ఇవి ఉదయం 11 నుంచి 12 వరకు మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి మే నెల లోపల. తర్వాత మనకు ఈ జూన్ నెలలో చూసుకున్నట్టయితే పెళ్లి ముహూర్తాలు, వెడ్డింగ్ డేస్ చాలా శుభముహూర్తాలు. 2 తారీఖు, 4, 5, 7, 18 తారీఖులో అన్ని రాసుల వారికి కూడా మంచిగా ఉంది. శుభ సంకేతమైనటువంటి పెళ్లి ముహూర్తాలు మనకు నిశ్చయించడం జరిగింది. జూన్ 2025 వెడ్డింగ్ డేస్. తర్వాత పెళ్లి ముహూర్తాలు, వెడ్డింగ్ డేస్ జూలై నెలలో మనకు పెళ్లి ముహూర్తాలు. జూలై 2025 వెడ్డింగ్ డేస్ నో. అలాగే ఆగస్ట్ 2025 వెడ్డింగ్ డేస్ మనకు పెళ్లి ముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 2025 వెడ్డింగ్ డేస్ పెళ్లి ముహూర్తాలు లేవు. అక్టోబర్ వెడ్డింగ్ డేస్ మనకు ఈ నెలలో అయితే పెళ్లి ముహూర్తాలు అనేటటువంటివి లేవు. ఈ 4 నెలలు కూడా ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. తర్వాత పెళ్లి ముహూర్తములు, వెడ్డింగ్ డేస్ నవంబర్ 2025 పెళ్లి శుభముహూర్తములు. 2 తారీఖు నవంబర్ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. 3,
తర్వాత 6 తారీఖు 8, 16, 17, 18, 21, 22, 23, 30 ఈ తేదీలలో మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. మంచి శుభముహూర్తాలు నవంబర్ 2025 వెడ్డింగ్ డేస్ ఇవి. మళ్ళీ ఒకసారి చెప్తాను. 2 తారీఖు నవంబర్, 3 తారీఖు శుభదినములు ఉన్నాయి, పెళ్లి దినములు. 6 తారీఖు శుభదినములు, 8 తారీఖు శుభదినములు, 16 తారీఖు మంచి ముహూర్తములు, పెళ్లి ముహూర్తములు, 17 తారీఖు మంచి పెళ్లి ముహూర్తములు, 18 తారీఖు మంచి పెళ్లి శుభముహూర్తములు, 21 తారీఖు మంచి పెళ్లి శుభముహూర్తములు, 22 తారీఖు మంచి పెళ్లి శుభముహూర్తములు, 23 తారీఖు 30 తారీఖు కూడా మంచి పెళ్లి శుభముహూర్తములు అయితే ఉన్నాయి. మనము పెళ్లి ముహూర్తాలు వెడ్డింగ్ డేస్ డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే చాలా 4 పెళ్ళిళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ డిసెంబర్ నెలలో 2 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు, 6 తారీఖు అయితే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. 12 రాసుల వారికి కూడా అనుకూలమైనటువంటి నెలలు. ఆస్థాన సిద్ధాంతి రాసినటువంటి శ్రీ మల్లేష్ సిద్ధాంతి గారు చెప్పినారు. ఈ పెళ్లి ముహూర్తాలు చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు శాస్త్రోక్తంగా సమయాన్ని కూడా కేటాయించారు. శుభముహూర్తాలు అయితే ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు, 11 నుంచి 1 గంట వరకు మధ్యలో ఎప్పుడైనా ఈ యొక్క కళ్యాణాలను మీరు జరిపించవచ్చు. శుభం భూయాత్. ఓం గణేశాయ నమః, ఓం ఏకదంతాయ నమః. ఇవి పెళ్లి ముహూర్తాలు 2025 సంవత్సరం. ఒకవేళ నా ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు కూడా.